తన సోదరుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద సందర్భం ఏదైనా నిప్పులు చెరగడంలో ముందుంటారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. రాజకీయాల నుంచి కుటుంబ వ్యవహారాల వరకు విషయం ఏదైనా అన్నపైకి మాటలీటలు విసురుతారు. తాజాగా పలువురు కీలక నాయకులు సైతం వైసీపీని వీడుతున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే పార్టీ ఉనికికే ప్రమాదం అని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎలా అయినా మళ్లీ పార్టీలో కొత్త జోష్ నింపాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ 2.0 పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకులు మొత్తం తన వైపు తిప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కీలక నేతలపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలను, ముఖ్యంగా తన తండ్రితో కలిసి పనిచేసిన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు దృష్టి పెట్టారు. ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ ను పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో 2 నేతలపైన ఫోకస్ పెట్టారట జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉండలేక, కూటమిలోకి వెళ్లలేక ఇబ్బంది పడుతున్న నాయకులను పార్టీలోకి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ పల్లంరాజును పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. త్వరలోనే వాళ్లు వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఏపీ పునర్విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. అలాంటి సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ఆర్ కు సన్నిహితుడిగా కొనసాగిన ఆయన పలుమార్లు మంత్రిగా పనిచేశారు. వైఎస్ జగన్ పైన ఎలాంటి విమర్శలు చేయని నాయకుడిగా గుర్తింపు ఉంది. అటు కాకినాడ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు కూడా వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఆయన కూడా ఎప్పుడు ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ఆయన వైసీపీలో చేరితే పార్టీకి బలంగా మారే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారట. త్వరలోనే ఈ 2 నాయకులు పార్టీలోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరిని పార్టీలోకి తీసుకురావడం వల్ల చెల్లికి షాక్ ఇవ్వాలని జగన్ స్కెచ్ వేస్తున్నారట.